ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు యాజ్ వెల్ యాజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కూడా మనకు 2 లెవెల్స్ కనిపిస్తున్నాయి రిటన్ టెస్టుల విషయంలో. మరి ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా మాస్టారు అంటే, ఆ సందర్భంలో చూస్తే మనకు 3 దశలుగా మనం చూస్తాం సెలక్షన్ ప్రొసీజర్ని. సో అలా చూస్తే మనకు ప్రిలిమ్స్, దాని తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని. వీటి తర్వాత క్వాలిఫై అయినటువంటి వారికి మాత్రమే ఫైనల్ టెస్ట్కి అపియర్ కావడం అనేది జరుగుతుంది. అపియర్ అవ్వడానికి అలౌ చేస్తారు. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రిలిమినరీ టెస్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కనుక మనం గమనిస్తే, దీంట్లో మనకు 2 సెక్షన్స్ కనిపిస్తున్నాయి. అర్థమెటిక్ ఒకటి, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇది ఒక పార్ట్లో ఉంటుంది. వీటికి సంబంధించి చూస్తే 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఇందులో గరిష్టంగా ఇచ్చేటటువంటివి 200 మార్కులు. కోర్స్ ఇక్కడ సెక్షన్ 2లో ఉన్నటువంటి మార్క్స్ కూడా కలుపుకొని. ఇక ఈ పేపర్లో మరొక పార్ట్లో ఉన్నటువంటిది జనరల్ స్టడీస్ అండి. ఈ జనరల్ స్టడీస్ కూడా ఒక్క సబ్జెక్టు సమాహారంగా కాకుండా మల్టిపుల్ టాపిక్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ స్క్రీన్లలో మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అంతా కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ టైప్లో ఉంటుంది. కాకపోతే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ని ఎంపిక చేసుకొని అవి ఖచ్చితంగా మీకు తెలుసు అనుకున్న తర్వాతనే ఆన్సర్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 20% ఆఫ్ ఫుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే ఆ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఫుల్ మార్క్స్లో 20% కోత పడుతుంది. ఆ రకంగా 5 కరెక్ట్ క్వశ్చన్స్ పెడితే 5 మార్కులు వస్తాయి. 5 రాంగ్ క్వశ్చన్స్ కనుక పెడితే 1 మార్క్ కట్ అవుతుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, 10 క్వశ్చన్స్ కనుక మీరు చేసినప్పుడు 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, 5 క్వశ్చన్స్ రాంగ్ అయినప్పుడు మీకు వచ్చే మార్క్స్ కేవలం 4 మార్కులు మాత్రమే. మరి ఆ సందర్భంలో నెగిటివ్ మార్కింగ్ ఉన్న సందర్భాలలో జాగ్రత్తగా ఎగ్జామ్ని మనము అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ని, అదేవిధంగా ఆప్షన్స్ని. దాని ద్వారా మన యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఎంత మెరుగ్గా మనం చేశామనేది ప్రాక్టీస్ టెస్టుల ద్వారా కూడా మీరు టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.